సార్ ముద్రగడతో కలిసి వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మాట్లాడారు సార్. ఒకసారి ఏం మాట్లాడారు విన్నాం బయట ప్లేస్. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్ చేస్తూ ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. రైట్ సార్. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తా అన్నారు, ఆయన రాలేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో ఒక లెటర్ రాశారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ఇచ్చింది కాబట్టి ఆయన ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ మంచి డెసిషన్ తీసుకుంటారని వైసీపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అంటే ముద్రగడ చేరిక కన్ఫర్మ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాపులు చూసే అవకాశం ఉంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చింది, మిథున్ రెడ్డి కదా పంపించింది. ఇప్పుడు పార్టీలో చేరేటప్పుడు కూడా సో పవన్ కళ్యాణ్ కూడా అట్లనే వేరే వాళ్ళని పంపించాడు కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆయన ఇప్పుడు ముద్రగడ్డ ఇంటికి వస్తే కాపుల ప్రయోజనం నెరవేరుతాయి, ఇంటికి రాకపోతే కాపుల ప్రయోజనం నెరవేరాయని నాకు అర్థం కాని అంశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న లక్షలాది మంది కాపుల ప్రయోజనాలు ముద్రగడ్డ ఇంటికి వస్తారా రారా అనే దాంతో నాకు తేలేదు. నాకు నిజంగా అర్థం కాదు. సాధారణ కాపులకు ఉద్యోగాలు వస్తాయి, ముద్రగడ్డ ఇంటికి జగన్ వచ్చినా పవన్ వచ్చినా సాధారణ కాపులకు దక్కేది ఏంటి నాకు చెప్పండి. దానివల్ల కాపు కార్పొరేషన్ నిధులు వస్తాయి, ముద్రగడ్డ ఇంటికి వస్తే. అందువల్ల రాజకీయాన్ని వ్యక్తి ఇంటికి రావడము అనే దాంతో ముడిపెట్టడమే అది ఏ రకంగా సరైందో నాకు చెప్పండి. అందువల్ల ఇది ఇంటికి రావడము రాకపోవడంతో వచ్చింది కాదు. నిజంగానే ముద్రగడ్డ పార్టీలో చేరుతారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముందే సమాచారం ఉండుంటుంది ఇదంతా వైసీపీ నడిపిస్తున్న వ్యూహంలో భాగము అని, అందుకొరకే పోయి ఉండడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయినాక కూడా ముద్రగడ్డ వైసీపీలో చేరితే ఇంకెంత అవమానం అయ్యేది పవన్ కళ్యాణ్కు. అందువల్ల ఆయనకున్న సమాచారం ఆయనకు ఉండుంటుంది. పైకి నాకు ఉత్తరాలు రాస్తున్నారు, కానీ అటువైపు ఉన్నది ఆలోచన, ఇటువైపు ప్రేమ లేఖలు, అటువైపు ఇంకో లేఖలు ఉన్నాయి. అందువల్ల ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకొని ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఏదో సమాచారం ఆయనకు ఉండి ఉంటుంది, పైకి కనబడేది వేరు లోపల కనబడేది వేరు కదా. ఇప్పుడు ముద్రగడ్డ న్యూట్రల్గా ఉంటే పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన ఆయన రైజ్ చేసిన ప్రశ్నలన్నీ రైట్ అయ్యేవి, వాటికి కొంత శాంక్టిటీ ఉండేవి. కానీ ముద్రగడ్డ వైసీపీలో చేరితే వాటి శాంక్టిటీ ఏంటి? వైసీపీలో చేరబోతున్న ఇతను ఇళ్ళకి పవన్ కళ్యాణ్ వెళ్తాడా? పల్లెకి వెళ్తాడా? ఎంత పెద్ద నాయకుడైనా వెళ్ళాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన నాయకులు ఇళ్ళలో పోతాడా? సో ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. సో ముద్రగడకే రాజకీయం ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఉండొద్దు అంటే ఎట్లా? సో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయం ఉంటుంది. సో అందువల్ల ముద్రగడ చేరుతానంటే వెళ్ళకపోతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్. సో ఆ ముద్రగడ అటు వైసీపీతో, ఇటు బీజేపీతో, ఇటు జనసేనతో, 3 పార్టీలతో ఏకకాలంలో చర్చ జరిపారు. ఆయన ప్రయోజనం ఆయన చూసుకుంటున్నాడు. ఆయన ప్రయోజనం ఆయన చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయోజనం పవన్ కళ్యాణ్ చూసుకోకూడదా? సో అందువల్ల ఇందులో ఎవరి ప్రయోజనాలు, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళే తప్ప ఇందులో కాపుల విశాల ప్రయోజనాలు ఏమున్నాయి చెప్పండి నాకు. పేరుకి ఇవన్నీ చెప్పేది. ఇప్పుడు పోనీయండి, మిథున్ రెడ్డి చెప్పాడు కదా ఏ కండిషన్స్ పెట్టలేదని, అంటే కాపుల సంక్షేమం అనే కండిషన్ కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు ముద్రగడ్డ తనకు పదవి అనే కండిషన్ పెట్టలేదు అంటే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ముద్రగడ్డ లాంటి నాయకుడు వస్తున్నప్పుడు ఏదో ఒకటి ఎలాగో ఇస్తారు, కానీ కాపులకు సంబంధించిన సంక్షేమ ఎజెండా అయితే జగన్ ముందు పెట్టాలి కదా, ఆ కండిషన్ అయితే పెట్టాలి కదా. సో కాపు రిజర్వేషన్లు అమలు చేస్తారా, కాపులకు ఏం చేస్తారని ఇప్పుడు ఆ కండిషన్ కూడా పెట్టలేదని మిథున్ రెడ్డి చెప్తున్నాడు. ఏ షరతు లేకుండా కాపుల ప్రయోజనాలు కూడా ఒక షరతుగా పెట్టకుండా ముద్రగడ్డ వైసీపీలో చేరితే ఏమని అర్థం చేసుకోవాలి? ఇక వైసీపీకి కాపు ఓట్లు వస్తాయా అంటే
ఎంతో కొంత వస్తాయి. ముద్రగడ ఇది ముద్రగడ, నాకు కాదని ఎవరు అనగలరు. ముఖ్యంగా కాపులో ఉన్న యూత్ పవన్ కళ్యాణ్ వైపు ఉన్న, కాపులో ఉన్న ఓల్డర్ ఏజ్ అంటే ఎక్కువ వయసున్న వాళ్ళు, మధ్య వయసున్న వాళ్ళు డెఫినెట్గా కొంత ముద్రగడ ప్రభావం ఉంటుంది. ముద్రగడ ఇది సీనియర్ లీడర్. ఆయన రాజకీయ వ్యూహాలు, రాజకీయ అడుగులు ఎటున్నా కన్సిస్టెంట్గా కాపు ఉద్యమాన్ని నడిపిన నాయకుడు, కాపుల ప్రయోజనాల కొరకు నికరంగా నిలబడ్డ నాయకుడు. దాంతోపాటు ఆయన రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు, ఆయన వెనకాలన్న కాపు సమాజాన్ని ఆయన ఉపయోగించుకుంటూ తన రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు వేయచ్చు. బట్ స్టిల్ ఆయనకున్న కమిట్మెంట్ కాపు కాదనేది అనలేం కదా. అందువల్ల ముద్రగడకు ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మాట నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. సో టీడీపీ జనసేన కలవడం వల్ల కాపు ఓటు షిఫ్ట్ అవుతుంది, అది తమకు క్లించింగ్ పాయింట్గా అవుతుంది అనేది వైసీపీ ఆందోళన. అందువల్ల కాపు ఓటు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ను డీలెజిటిమైజ్ చేయడము, టీడీపీ జనసేన పొత్తును యాంటీ కాపులకు వ్యతిరేకంగా ఉన్నది అని ప్రజెంట్ చేయడము, కాపు నేతలైన జోగయ్య, ముద్రగడ లాంటి వారి ద్వారా లేఖలు, చివరకు వాళ్ళు వైసీపీలో చేరడం, ఇవన్నీ వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగం. టీడీపీ రాజకీయ వ్యూహం ఏంటి? పవన్ కళ్యాణ్ రాకతో కాపు ఓటు తమ వైపు వస్తుందని వాళ్ళ ఆశ. అందువల్ల కాపు ఓట్ల కొరకు రెండు పార్టీలు తమ ఎత్తుగడలు వేస్తున్నాయి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో 52% ఉన్నారు సార్ బీసీలు. ఈ బీసీలకి సెపరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ